నమస్కారం. మనందరికీ మహాభారతంలో గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు, గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఎవరివి అంటే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేవాళ్ళు కృష్ణుడు, అర్జునుడు, భీముడు ఇలాగా కొంతమంది ఉన్నారు. అయితే చాలా చాలా తక్కువగా మనం యుధిష్ఠిరుడిని మెచ్చుకుంటాం. ఈ యుధిష్ఠిరుడికి ధర్మరాజు అని ఇంకొక పేరు కూడా ఉంది. అంటే జనాలు అతనికి ధర్మరాజు అని కూడా సంబోధించేవారు. అది ఎందువల్ల? అతను ఇట్లాంటి పరిస్థితిలో కూడా అతను కూడా ధర్మాన్ని తప్పేవాడు కాదు. అయితే ఇలాంటి ధర్మరాజు, ఇలాంటి యుధిష్ఠిరుడి మీద కూడా ఒకానొక సమయంలో చాలా చాలా ధర్మ సంకట పరిస్థితి అతనికి కూడా ఏర్పడింది. మనం ఇప్పటికి కూడా ధర్మరాజు లాంటి వాడే అబద్ధం చెప్పాడు, అదే అశ్వత్థామ హతః కుంజరః అని అతను చెప్పాడు, అతను కూడా అబద్ధం ఆడాడు. అలానే ధర్మరాజు అంతటి వాడే జూదం ఆడాడు. సో మనం ఆడటం పెద్ద తప్పేం కాదు అని మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటాం మనం చేసే రాంగ్ డూయింగ్స్ని. అయితే ఒక్కసారి మనం ఈ యుధిష్ఠిరుడు అదే ధర్మరాజు జూదం ఎందుకు ఆడాల్సి వచ్చింది అన్నది ఒకసారి మనం గమనిద్దాం. ఈ యుధిష్ఠిరుడు అప్పటికి ఇంద్రప్రస్థ అనే రాజ్యానికి ఏదైతే ఖాండవనాన్ని దహించిన తర్వాత వారు కొత్తగా ఏర్పాటు చేసుకున్న రాజ్యానికి రాజైన తర్వాత గొప్ప గొప్ప యాగాలు చేసిన తర్వాత అదే రాజసూయ యాగం చేస్తారు. దానికి కౌరవులను కూడా ఆహ్వానిస్తారు, వాళ్ళు కూడా వెళ్తారు. అది చూసి దుర్యోధనుడు అక్కడ వాళ్ళ వైభవాన్ని చూసి ఒక జెలసీ తనలో ఏర్పడుతుంది. అఫ్కోర్స్ తనకి చిన్నప్పటి నుంచి పాండవులు అంటే ఎప్పటికీ జెలసీయే. అయితే అప్పుడు ఇంకా అది కొన్ని రెట్లు పెరిగిపోతుంది. అయితే దీన్ని అతను భరించలేక వచ్చి అంటే మళ్ళీ హస్తినాపురానికి వచ్చిన తర్వాత అతను తనకి చాలా క్లోజ్గా ఉండేవారు ప్లాన్ వేస్తారు. ఎలాగా మనం వారిని అవమానించాలి, మనం వారి దగ్గర ఉన్న డబ్బుని రాజ్యాలని వాటన్నిటిని మనం ఎలాగ మన హస్తగతం చేసుకోవాలి అనేది ఆలోచిస్తారు. ఆ దగ్గరే అలాంటి సందర్భంలోనే వాళ్ళకి ఈ ద్యూత క్రీడ అంటే జూదం అనే ఒక ఆలోచన తట్టుతుంది. అయితే ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ద్యూత క్రీడకి అంటే ఈ జూదానికి యుధిష్ఠిరుడిని ఆహ్వానించిన వారెవరు? మనందరం చాలా గొప్పవారు అని అనుకునే విదురుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని ధృతరాష్ట్రుడు పంపిస్తాడు. ఇది వెళ్ళి ధర్మరాజుని మొత్తం కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడ హస్తినాపురంలో ద్యూత క్రీడ ఒకసారి తన సభలో ఆడి అందరూ కూడా అంటే కజిన్స్ ఇళ్ళు అంతా ఒకసారి ఆడుతూ ఉండి వాళ్ళు కూడా ఆనందం పెంచుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, అది మా అందరికి కూడా ఆనందదాయకం అన్న ఒక ఫీలింగ్తో పిలిపిస్తారు. అది ఎవరు పిలిచినా మేబీ యుధిష్ఠిరుడు వెళ్ళకపోవచ్చేమో, కానీ విదురుడు తనకి ఇష్టం లేకపోయినా తను వెళ్తాడు. వెళ్ళే ముందు ధృతరాష్ట్రుడికి చాలా చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు విదురుడు. కానీ ధృతరాష్ట్రుడు ససేమిరా వెండు. ఎందుకంటే అతనికి తన కొడుకైన దుర్యోధనుడు చాలా ప్రీతిపాత్రుడు, అతని మాట కాదనలేడు. అయినా తను విధి అంతా చూసుకుంటుంది అని ఒక మాటికి మాట్లాడుతూ ఉంటారు ఈ ధృతరాష్ట్రుడు. అయితే ఈ విదురుడు ఇంద్రప్రస్థానికి వచ్చి ధర్మరాజుకి ఎప్పుడైతే ఇది చెప్తారో అప్పుడు ధర్మరాజు అడుగుతారు, అసలు ఆ ద్యూత క్రీడ అక్కడ ఎవరు ఆడుతున్నారు, నేను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితో నేను ద్యూత క్రీడ ఆడాలి, దుర్యోధనుడే ఆడతాడా ఇంకెవరైనా ఆడతారా అని అడుగుతాడు. అయితే విదురుడు చెప్తాడు, అక్కడ శకుని, సత్యవ్రతుడు ఇంకా ఇలాగ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ జూదం ఆడతారు అని కూడా చెప్తాడు. ఈ ధర్మరాజుకి జూదం అంటే ఇష్టం లేదు, ద్యూత క్రీడ పట్ల హీనభావమే ఉంది. కానీ అది తను రిజెక్ట్ చేయలేడు. అదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం?
మనం ఇలాగ ఎవరైనా మనకి ఫ్రెండ్లీ మ్యాచ్ అని పిలిస్తే మనం వెళ్ళి ఆడతామా ఆడమా? అక్కడ అతన్ని పిలిచింది కూడా ఒక ఫ్రెండ్లీగా జూదం ఆడాలి అన్న దాని గురించే పిలిచారు. కానీ యుధిష్ఠిరుడు ఆ సమయంలో దాన్ని నిరాకరించలేకపోయాడు. ఎందుకంటే ఒక ధర్మ ప్రకారం వాళ్ళ ధర్మం ఏంటంటే, క్షత్రియ ధర్మం ఏంటంటే, అప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే వెళ్ళి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ మనకి ఇచ్చినప్పుడు మనం ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఓడిపోయినా మనకి ఓకేనా, లేకపోతే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయకుండా జీవితాంతం ఈ పర్సన్ పిరికివాడు లేకపోతే పిరికి ఆమె అని చెప్పేసి అనిపించుకుంటాం ఇష్టమా? మనం ఏది ఇష్టపడతాం? సో మనం సహజంగానే ఓడిపోవడమే బెటరు, జీవితాంతం పిరికివాడు అనిపించుకుంటాం కన్నా అనేది సహజంగా ఎంతో కొంత ఆత్మగౌరవం ఉన్నవారు చేసే పని. యుధిష్ఠిరుడు అదే చేస్తాడు. ఆయన హస్తినాపురానికి వెళ్తాడు, ద్యూత క్రీడ ఆడతాడు. అయితే ఈ ద్యూత క్రీడకి ఉన్న ఏదైతే ఒక విశేషం ఉంటుందో, ఈ ద్యూత క్రీడ అంటే ఎవరైనా సరే ఒక జూదం ఆడుతున్నారంటే ఒక్క గెలుస్తున్నా ఓడిపోతున్నా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. అదే పరిస్థితుల్లో ధర్మరాజు కూడా ఇరుక్కుంటాడు. అతను ఎప్పటికప్పుడు ఏ పందెం వేస్తున్నా అతను ఓడిపోతూ ఉంటాడు. అలానే తను ముందు డబ్బు పెడతాడు, దాని తర్వాత ఆఖరికి తన కోశాగారాన్ని అంటే మొత్తం సంబంధించిన రాజ్యానికి సంబంధించిన మొత్తం డబ్బుని మొత్తం కూడాను, ట్రెజరీని మొత్తం ఓడిపోతాడు. దాని తర్వాత తమ్ముళ్ళని తనని కూడా అడ్డుపెట్టుకుని ఓడిపోతాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇది ఒక కీ సిచ్యువేషన్. ఇంకా తన దగ్గర వేరే ఏ దారి లేదు. తను కౌరవులకి దాసుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తనకు ఒక ఎర చూపుతారు. ఏమిటా ఎర అంటే, నువ్వు ద్రౌపదీదేవిని నువ్వు పందెం పెట్టు, గెలిస్తే మొత్తం అంతా ఫ్రీ, అంటే మీరు అందరూ విడుదలైపోతారు, మొత్తం మీ కోశాగారం అంతా కూడా మీదే, ఓడిపోతే ద్రౌపది దాసి అంతే అని చెప్పేసి. అయితే ఈ ద్యూత క్రీడ ఎలాంటి వారినైనా సరే వశపరుచుకోగలుగుతుంది అని చెప్పేసి ఇక్కడే నిరూపితం అవుతూ ఉంటుంది. ఆఖరికి ధర్మరాజు కూడా అక్కడ ఆ ద్యూత క్రీడ తనకి ఇష్టం లేదు, ముందు వెళ్ళటం అసలు ఆడటం ఇష్టం లేదు. అలాంటి ద్యూత క్రీడ ఆడుతున్నప్పుడు తను కూడా కంట్రోల్ కోల్పోయి ఆఖరికి ద్రౌపదీదేవిని కూడా పందెం కడతాడు. అది అతను చేసిన మిస్టేక్. ఇది మిస్టేక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రస్తుతం మనం ఈ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే మనం అనుకోవచ్చు అలా ఎలా పెడతాడు అని. కానీ ఆ సిచ్యువేషన్లో మీరుంటే మీరు కూడా అదే చేస్తారేమో, అంటే మనం కూడా అదే చేస్తామేమో. కానీ అక్కడ పాండవ పక్షంలోనే అతనికి ఒక తిరుగుబాటు స్వరం వినిపిస్తుంది. అది భీముడిది. ఆయన చెప్తాడు, ఆయన చాలా కోపంతో చెప్తాడు ఆ విషయం కూడా. ఎలా అంటే అఫ్కోర్స్ తను ఓడిపోయిన తర్వాత, ద్రౌపదిని ఎప్పుడైతే సభలోకి ఈడ్చుకొని రమ్మని ఇవన్నీ జరుగుతాయో, దాని తర్వాత భీముడు తన కోపాన్ని చాలా చాలా ఓపెన్గా చూపిస్తాడు యుధిష్ఠిరుడి మీద. అలా అని చెప్పేసి ఎక్కడ ఆ పని చేయడు. కాకపోతే మాటల్లో, ఒకవేళ నువ్వు మా అన్నవి కాకపోయి ఉంటే, ఇదే పని ఇంకెవరైనా చేసుంటే వాళ్ళ చేతులు కాల్చి వేసేవాడు నేను అని చెప్పేసి కూడా అనే స్థాయికి వెళ్తాడు. అంత కోపంతో ఉంటాడు అతను. ఎందుకంటే అక్కడ ద్రౌపదీదేవికి జరిగిన అవమానం అలాంటిది. అయితే ఈ ఒక్క సందర్భంలో ధర్మరాజు తనను తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇది అతను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అయితే ఇది మనందరికీ ఒక లెర్నింగ్ కూడా. ఏమిటంటే, మనకి తెలిసి ఎప్పుడూ కూడా ఇలాగా జూదాలు, ఏదైనా బెట్టింగ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అంటే మనకి పూర్తిగా దాని మీద కంట్రోల్ లేనిది. ఇప్పుడు జూదం ధర్మరాజుకి రాదా అంటే వచ్చు, కానీ అతను ప్రతి పందెం ఓడిపోయాడు.
ఎందువల్ల అంటే ఆ పాచికలు ఏవైతే ఉన్నాయో అవి శకుని వేస్తున్నవే వస్తూ ఉన్నాయి. అది శకుని చేసేది అంటారు. అది అధర్మమైన ధార్మికం కాని ద్యూతము అని. అంటే అది ఒక రకంగా మోసం చేస్తున్న ద్యూత క్రీడ అని చెప్పి అంటుంటారు. కానీ ఇక్కడ ప్రతి పందెము ఓడిపోయాడు యుధిష్ఠిరుడు. అది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది మనందరికి కూడా, అది క్లియర్గా అక్కడ మోసం జరుగుతుందని. అయితే ఇలాగ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఈ ద్యూత క్రీడలకి వీటికి దూరంగా ఉండాలి. అది మన పతనానికి దారి. అది ఒకవేళ మనం ఇలాంటి ద్యూత క్రీడలు వీటల్లో మనం ఉండిపోయాం అనుకోండి, మన పతనానికి మనమే రహదారి వేసుకుంటున్నట్టు. కాబట్టి మనం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇది మనం ధర్మరాజు చేసిన ఈ మిస్టేక్ నుంచి మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ ఒక్క మిస్టేక్ నుంచి జరిగిన అద్భుతం ఏంటంటే, ఆఖరికి మొత్తం కౌరవులందరూ నశించారు. ఈ కౌరవులు నశించడానికి కూడా అప్పుడే ఒక రకంగా భీష్ముల వారే ఆ విషయం ఆ సభలోనే చెప్తారు. ద్రౌపది ప్రశ్న వేసినప్పుడు భీష్ముల వారు ఇదే చెప్తారు. మనం ఇది చాలా సినిమాల్లో చూస్తున్నాం. ధర్మం చాలా సూక్ష్మమైనది, దాని గతి చాలా సూక్ష్మమైనది. మనం అంత ఈజీగా ఇది ధర్మం ఇది అధర్మం అని మనం తేల్చలేమని చెప్పేసి అది ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంటుంది. కానీ అతను భీష్ముడు ఆ సభలోనే అప్పుడే ఒక రకంగా ఒక జోస్యం చెప్తారు. ఇది వంశ నాశనానికి దారి తీస్తుంది, ఇది వంశనాశనమే చేస్తుంది అని. అయితే మనం కుదిరినంత వరకు ఇలాగే జూదాలు లేకపోతే ఏవైతే మనకి హాని చేయగలుగుతాయో, హాని చేస్తాయని మనకి తెలుసో వాటికి మనం దూరంగా ఉండాలి. జూదం ఒకటే కాదు, అలాంటివి మనందరికీ కూడా తెలుసు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అలానే ధర్మరాజు అంతటి వాడే జూదం ఆడాడు అని చెప్పేసి మనం సపోర్ట్ చేసుకుంటాం కాదండి. ధర్మరాజు అంతటి వాడే జూదం ఆడి కూడా చాలా దారుణమైన స్థితికే వెళ్ళాడు. అది మనం గుర్తుంచుకోవాలి. సో జూదం ఆడటం తప్పు అని చెప్పేసి ధర్మరాజు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అంతేగాని జూదం మనం ఆడి దాన్ని సపోర్ట్ చేసుకున్నాక మనం ధర్మరాజు అంతటి వాడే జూదం ఆడాడని అనుకోకూడదు. జూదం ఆడటం తప్పు. అది మనం ధర్మరాజు ఈ సభ పర్వంలో ఇది జరిగిన దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.